కోటి మొక్కలు నాటి వృక్షో రక్షితి అనే సిద్ధాంతాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి వనజీవి రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో ఆయన ఇంట్లో ఉదయం పూట స్పృహ కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తరలించారు. అక్కడి నుంచి వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. దీంతో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాము. ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా మృతదేహం వద్ద పడి విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వనజీవి రామయ్య 85 సంవత్సరాల వయసులో సైతం చెట్ల నాటడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 1 కోటి మొక్కలు నాటినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను గుర్తించి పద్మశ్రీ అవార్డును అందించింది. 2017లో ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు అవార్డును అందించారు. 1 కోటికి పైగా మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా కూడా రామయ్య నాటినటువంటి మొక్కలే కనిపిస్తూ ఉంటాయి. ఖమ్మం వస్తే చాలు ఆయన నాటిన మొక్కలు ఖమ్మం వచ్చిన ప్రజలకు కనిపిస్తాయి. అయితే వనజీవి రామయ్య ఉన్నటువంటి ఆస్తి ఒక చెట్ల అనేది చెప్పుకోవాలి. వనజీవి రామయ్య పేరు దరిపెల్లి, ఇంటి పేరు దరిపెల్లి. ఆయన నాటినటువంటి మొక్కల నేపథ్యంలో ఆయనకు వనజీవి అని ఇంటి పేరునే కూడా ఆయన పెట్టుకొని ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి. ఇంటికి వద్ద చాలామంది కూడా ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళి అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలు అలుముకున్నారు. ఆయన భార్య జానమ్మ, ఆమె కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడుగా ఉంటూ కూడా మొక్కలు నాటడం కోసం ఆమె వంతు కృషి చేసింది. వనజీవి రామయ్యకు 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నది. వాళ్ళ మనవరాళ్ళ పేర్లు కూడా మొత్తం మొక్కల పేర్లనే పెట్టుకొని ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవచ్చు. వనజీవి రామయ్య అంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పేరు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా ఆయనకు అనేక అవార్డులను ప్రదానం చేసినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వనజీవి రామయ్య లాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి కూడా తెలిపినటువంటి పరిస్థితి. అట్లాగే రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా రామయ్య మృతిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదిక కూడా స్మరించుకుంటూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు చాలా విషాదంలో నింపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా రామయ్య చాలా చురుకుగా చలాకీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విత్తనాలను సేకరించి ఆ సేకరించినటువంటి విత్తనాలను వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో వాటిని నాటడం కోసం ప్రయత్నం చేసేవాడు. ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, గట్లు ఇట్లా అనేక స్థలాల్లో కూడా ఆయన నాటినటువంటి చెట్లు నేడు మనకు మహావృక్షాలుగా కనిపిస్తాయి. అలాంటి రామయ్యను కోల్పోవడం కొంత బాధాకరమని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయనకు వచ్చి అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని కూడా స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వనజీవి రామయ్య చనిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బాధాకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.